నమస్తే, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మనం ఒక కొత్త డిష్ చేయబోతున్నాం. సో ఈరోజు ఈ పూర్తి వీడియోని చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ రెసిపీ అనేది చాలా టేస్టీ ఉండబోతుంది. సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే గోకరకాయ కర్రీ. సో ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీంతో కాంబినేషన్ పప్పుచారైనా ఏ కర్రీ, ఈ కర్రీ అనేది ఫ్రై టైప్ అన్నమాట. సో చాలా టేస్టీ ఉండబోతుంది. మీ ఇంట్లో చేసుకొని కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి. సో మనం దీనికి దాని తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న గోకరకాయని ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత మనం లిడ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 5 minutes తర్వాత ఇప్పుడు మధ్యలో మనం ఒక గ్యాప్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే దీంట్లో టమాటో వేసి దాంట్లో ఒక స్ట్రక్చర్ అంటే మంచిగా బాయిల్ అవుతుంది అన్నమాట. మనకి కర్రీకి ఒక కొత్త రెసిపీ అనేది వస్తుంది. సో తర్వాత మనం దీంట్లో మిక్స్ చేసుకున్న అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలో టమాటో వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో అనేది స్మూత్గా కావాలి. సో మొత్తం ఉడికిపోవాలి దాంట్లో. సో గోకరకాయ అనేది మొత్తం ఉడికిన తర్వాత మనం ఒకసారి మంచి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రక్చర్ అనేది మాత్రం ఇట్లా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం వేసుకోవాలి తగినంత కారం. సో అంటే 3 to 4 స్పూన్స్ టేస్ట్ తగ్గడు. తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడు వేసేసుకోవాలి. సో కొత్తిమీర, పుదీనా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకొని సో కొంచెం ఫ్రై టైప్ కాబట్టి గ్రేవీ టైప్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాం కాబట్టి సో నార్మల్గా లిటిల్ బిట్ వాటర్ వేసుకున్నాం. సో వాటర్ వేసుకొని ఇది ఫైనల్ లుక్ అనేది ఇట్లా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ press the bell icon for the more notifications. You can get a notification.